శరత్ గారు 1980s లో సరదాగా మీ గల్లీ క్రికెటర్స్ క్రికెట్ ఆడేవాళ్ళు కదా, ఆ విషయాలు చెప్పండి. ఈ గల్లీ క్రికెట్ కి సంబంధించి ఫన్నీ ఇన్సిడెంట్ ఏంటంటేనండి, ఒక పల్లెటూరు ట్రైబల్ ఏరియాలో ఒక పల్లెటూరు మ్యాచ్లు ఆడటానికి వెళ్ళామండి. టోర్నమెంట్. టోర్నమెంట్కి వెళ్తే అక్కడ పెద్ద పెద్ద షీల్డ్లు ఉన్నాయండి, కప్పులు ఉన్నాయి. ఇక్కడ చిన్న చిన్న టీంలు వస్తాయి కదా, మనం కొట్టొచ్చులే, ఈ షీల్డ్లు మనకు వస్తాయని ఆశపడ్డాం. షీల్డ్ బాగా పెద్ద. సరే మేము ఆశపడి ఆడాం. అలాగే నెక్క వచ్చినా సరే కొట్టుకుంటూ వచ్చేసాం. చివరికి ఫస్ట్ కోయిలగూడమే కొట్టిందండి. ఫైనల్స్ కొట్టారు, ఫైనల్ కొట్టారు. అంత పెద్ద షీల్డ్ మీదే. ఇంకేముంది, ఆ షీల్డ్ మనకి మన ఊళ్ళో చూపించుకోవచ్చు అని చాలా సంతోషపడ్డాం. మనం ఊళ్ళో ర్యాలీగా వెళ్ళొచ్చు అనుకున్నాం. అనుకుంటే తీరా అక్కడికి వెళ్ళేసరికి చిన్న చిన్న కప్పులు ఇచ్చారు. ఏంటంటే ఇది ఫస్ట్ వచ్చిన వాళ్ళకి షీల్డ్ ఇస్తారు, సెకండ్ వచ్చిన వాళ్ళకి కప్పు ఇస్తారు, ఎక్కడైనా మాకు కప్పులు ఇచ్చి వాళ్ళకి షీల్డ్ ఇస్తున్నారేంటి అని అడిగాం. అడిగితే లేదండి, అది మా ఊరు వాళ్ళ కోసం తయారు చేసుకున్నాం. వాళ్ళు ఫస్ట్ రానివ్వండి, సెకండ్ రానివ్వండి, థర్డ్ రానివ్వండి, అసలు ఏమీ రాకపోయినా సరే వాళ్ళకేనంటండి. ఆ షీల్డ్ వాళ్ళ ప్లేయర్స్ కి, వాళ్ళ ఊరు ఆటగాళ్ళకి ఇస్తారు, బయట వాళ్ళకి ఎవరు. అవసరం అయితే వేరే కొనుక్కొచ్చి ఇస్తారంట, కానీ బయట ఊరు వాళ్ళకి మటుకు ఇది ఎవరంట. మీకు కప్పు ఇచ్చారు, చిన్న చిన్న కప్పులు ఇచ్చారు. వాళ్ళ ఊరు పెద్దలు ఊళ్ళో చాలా మంది చెప్పారండి, అది తప్పురా, అలా చేయకూడదు, మన ఊరు పరుగు పోద్ది, అలా చేయకూడదు అంటే. ఏమైనా అన్న, మేము మనోళ్ళ కోసం తయారు చేసుకున్నాం, అది మేమేమో అంటున్నారు వాళ్ళు. సరే ఇక చేసేది ఏమి లేక ఆ చిన్న చిన్న కప్పులు జేబులో పెట్టుకుని వచ్చామండి. పక్క జేబులో సరిపోయింది. నెక్స్ట్ మీ టీము లీడర్ గురించి చెప్పండి. కెప్టెన్ గారు, మా కెప్టెన్ గారు అంటే ఒక రకంగా నాన్ ప్లేడ్ కెప్టెన్ అని కూడా చెప్పొచ్చు అండి. నాన్ ప్లేడ్ కెప్టెన్ కింద కూడా చెప్పుకోవచ్చు సరదాగా. కానీ పాపం ఎక్కడ టోర్నమెంట్ ఉందన్న వెళ్ళిపోయి ఎంట్రీ ఫీజు కట్టేసేవాడు. ఫలానా రోజు మ్యాచ్ అన్న రోజున బాల్ కూడా తెచ్చేసేవాడు. ఆ రోజుల్లో 25-30 రూపాయలు 50 రూపాయలు అలా ఉండేయండి బాల్స్. అవి కొనడానికి కూడా మా వాళ్ళ దగ్గర డబ్బులు ఉండేవి కదా. మీ అందరినీ ఆయన పోషించేవాడు. ఛార్జీలు కూడా మహేష్ గారు అని ఉండేవారని ఆయన పెట్టేవారు ఎక్కువ. టోర్నమెంట్ లో టాస్ గెలిచారు, బ్యాటింగ్ అని వచ్చేసాడు ఈయన. సరే ఓపెనింగ్ పేరు ప్యాడ్లు కట్టుకుని వెళ్ళారు, ఈయన ప్యాడ్లు కట్టుకుని కూర్చున్నాడు ఫస్ట్ డౌన్ వెళ్తానికి. అక్కడ పొజిషన్ బాగుంటే ఈయన పంపుతామండి. అక్కడ ఏమైందంటే వెళ్ళగానే అవుట్ అయిపోయాడు, స్కోర్ తక్కువ ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఈయన పంపితే ఇప్పుడు బాల్ అన్ని తినేస్తాడు ఈయన అని చెప్పి నెక్స్ట్ ఇంకొక అతను వెళ్ళిపోయాడు. ఈయన కూర్చుని ఉన్నాడు, లెగబోయేటప్పటికి ఇంకొక అతను లోపలికి వెళ్ళిపోయాడు, కుర్చీలో కూర్చుని ఉన్నాడు. అయితే అక్కడ అవుట్ అవ్వగానే వేరే అతను వెళ్ళిపోతున్నాడు. అలాగే వెళ్తుంటే ఈ పక్కన కూర్చున్న కుర్రోళ్ళు అదేంటంటే కెప్టెన్ గారు మీరు ప్యాడ్లు కట్టుకున్నారు, మీరు ఎప్పుడు వెళ్తారా అని అడుగుతున్నారు. నెక్స్ట్ వెళ్తాను అంటున్నాడు ఈయన. సరే అలాగా ఫస్ట్ డౌన్ అయిపోయింది, సెకండ్ డౌన్ అయిపోయింది. అలాగా లాస్ట్ ఎప్పుడు అడిగినా వాళ్ళు ఇతన్నే అడుగుతున్నారు. అడుగుతుంటే నెక్స్ట్ వెళ్తాను అంటున్నాడు. లాస్ట్ బ్యాట్స్మెన్ వెళ్తున్నాడు. వెళ్తుంటే వాళ్ళు ఇదేంటి సార్ మీరు కెప్టెన్ గారు మీరు వెళ్తాం లేదేంటి బ్యాటింగ్ కి అని అడిగారు. నెక్స్ట్ వెళ్తాను అంటున్నాడు ఈయన. అంటే ఇంకా నెక్స్ట్ ఏంటంటే లాస్ట్ వికెట్ కదండి అది అంటున్నారు వాళ్ళు. కానీ పాపం అంత అలా చేసినా కూడా ఏం ఫీల్ అయ్యేవాడు కాదండి ఆయన. ఒక రకంగా చాలా మంచోడు అండి, చాలా మంచి బౌలింగ్ చేసేవాడు ఆయన. బౌలింగ్ ఎక్కడన్నా మంచి స్కోరు పెద్ద స్కోర్ కొట్టినప్పుడు బౌలింగ్ ఇచ్చేవాడు. వాళ్ళకి అది కూడా వాళ్ళ వికెట్లు పడిపోయాక ఎత్తే 15 బాల్స్ ఎత్తే ఆ ఓవర్ చిన్న ఓవర్ అండి అయింది. 18-20 బాల్స్ వేసేవాడు. 6 balls ఓవర్ కి 20 వేసేవాడు. 20-18 అన్ని వైడ్లు నో బాల్ ఎత్తుంటే ఈయన మాకు కోచ్లు అంటే ఆయన ఒక ఆయన ఉండేవారండి, బ్యాంకులో చేసేవారు. ఆయనకి చిరాకు వచ్చేసి, అరే నువ్వు పరిగెట్టకూడదు, అలా నిలబడి అలాగ ఇస్తారా చాలు, చెయ్యి కూడా తిప్పొద్దురా అనేవారండి. అన్నా కానీ ఎందుకంటే నేను వేస్తానని మళ్ళీ ఎక్కడి నుంచో పరిగెట్టుకొచ్చేవాడు, చాలా దూరం నుంచి పరిగెట్టుకొచ్చి వేసేవాడు. చాలా ఫన్నీగా ఉండేదండి. బ్యాటింగ్ కూడా అంతేనండి. బ్యాటింగ్ పొరపాటున ఎప్పుడన్నా మంచి స్కోర్ కొట్టినప్పుడు బ్యాటింగ్ కి సరదాగా పంపితే ఈయన ఇక్కడ నుంచి పైకి ఎత్తి బ్యాట్ ఇలా స్ట్రైట్ గా ఊపేవాడు, రైల్వే గేట్ ఎత్తినట్టే. బాల్ కి పట్టుకు బ్యాట్ కనెక్ట్ అయ్యేది కాదు. చాలా ఫన్నీగా ఉండేది. ఫీల్డింగ్ కూడా అంతేనండి, బాల్ తిన్నగా వచ్చేదండి. ఈయన అలా ఉంగేవాడు దానికోసం. సరిగ్గా బాల్ దగ్గరికి వస్తుంది అనగా చేయి కొంచెం పైకి ఎత్తేవాడు, కింద నుంచి వెళ్ళిపోయేది. చేతికి ఏదో దెబ్బ తగిలినట్టు ఇలా అనేవాడు అండి. అది వెళ్ళిపోయేది, వదిలేసేవాడు. మరి క్రికెట్ మ్యాచ్లకి అట్లా వెళ్తుంటే మీ ఇంట్లో ఎలా ఉండేదండి పరిస్థితి? మా ఇంట్లో మా అమ్మగారేనండి, మా నాన్నగారు ఎప్పుడు ఏమనేవారు కాదు. మా అమ్మగారు మటుకు ప్రాక్టీస్కి వెళ్తున్న ప్రతిరోజు
మామూలుగా తిట్టేవారు కాదు, కోటింగ్. ఫుల్ గా ఎదవలారా, చదువులు ఉద్యోగాలు చూసుకోకుండా ఎందుకు బ్యాట్ తెల్లారులెగితే బ్యాట్లు ఇచ్చుకుని బయలుదేరుతున్నారని రోజు తిట్టేవారు. మళ్ళీ టోర్నమెంట్ గానీ ఏదన్నా మ్యాచ్ గానీ పొరుగురు వెళ్తుంటే రాత్రి కోడిగుడ్లు పులుసు వండేసండి, పొద్దున్నే అన్నం వండేసి 6 గిన్నెలు క్యారేజ్ కట్టేసి ఉంచేవారు. అలా ఎంకరేజ్ చేసేవారు. తిట్లే, మళ్ళీ ఎంకరేజ్మెంట్. మీ టీమ్ లో మెంబర్స్ గురించి చెప్పండి. మా గల్లీ క్రికెట్ లో ఒక కుర్రాడు మటుకు ముక్కు మీద కోపం ఎక్కువ, బాగా కోపిష్టి, తిక్క, ఒక రకంగా తిక్క. అయితే ఇక బౌల్డ్ అయిపోవాలి తప్ప, లేదు డైరెక్ట్ గా క్యాచ్ పైకి లేసి పట్టుకుంటే తప్ప, వికెట్ కీపర్ పట్టినా ఎల్బిడబ్ల్యూ అవుట్ ఇచ్చినా పొరపాటున ఒప్పుకునేవాడు కాదు. పైగా అలా నిలబడి ఉండేవాడు, నేను నాట్ అవుట్ అని. ఆ ఎదర నాన్ స్ట్రైకర్ లో ఉండే అతను కూడా చెప్పేవాడు, అరే నువ్వు అవుట్ రా వెళ్ళిపోరా అని. అంటే లేదురా నేను అవుట్ ఏంటి అని. అలా కదరా బాగోదు, ఎంపైర్ అవుట్ ఇచ్చాక వెళ్ళిపోవాలా, తప్పది అలా ఉండకూడదు అంటే వెళ్ళిపోతా కోపం ఆపుకోలేక ఆ గొట్టంగాడు బౌలింగ్ వేసాడు, ఈ గొట్టంగాడు అపీల్ చేశాడు, ఆ గొట్టంగాడు అవుట్ ఇచ్చాడు అని మొత్తం అందరూ గొట్టంగాళ్ళు ఇదే చాలా దారుణంగా తిట్టేవాడు. గొట్టంగాళ్ళ కనబడుతున్నా, చాలా ఫన్నీగా ఉండేది. ఇప్పుడు ఒక్కొక్క ఊరు ఒక్కొక్క టోర్నమెంట్ వెళ్తా ఉంటే మీకు ఒక్కొక్క అనుభవం మంచి